ఇలా చపాతీ ముక్కలో ఇలా నిండా కర్రీ పెట్టుకొని హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిద్దామని వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? కాజు టమాటో కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కాజు టమాటో కర్రీ చపాతీకి కానీ, నాన్కి కానీ, రోటీకి కానీ దేనికైనా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీకు చేసి చూపించేస్తాను. రండి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను. ఈ పప్పు ఆయిల్లో వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. జీడిపప్పుని మాడనివ్వకుండా ఒక్క 2 నిమిషాలు దోరగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా కలర్ వచ్చింది కదా, ఈ మాత్రం కలర్ చాలన్నమాట. ఇలా రాగానే మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మరీ ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నమాట. ఇవి 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 5-6 టమాటాలు బాగా పండినవి ఉండాలన్నమాట కర్రీకి. ఎప్పుడైనా సరే గ్రేవీ అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటో కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల గ్రేవీ థిక్గా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఇలా నువ్వులు కూడా వేసిన తర్వాత ఒకసారి వీటన్నింటిని బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఇవి మగ్గడానికి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకుందాం వీటిని. మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 3-4 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూసుకుందాం. ఆయిల్లో ఇలా టమాటా ఉల్లిపాయ మగ్గింది కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఉడికించుకుందాం. అప్పుడు గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మరొక 4-5 నిమిషాలు దీన్ని దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఇవి బాగా దగ్గరగా అయినాయి కదా ఉడికి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపి దీన్ని బాగా చల్లారనివ్వాలన్నమాట. బాగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే మనం పేస్ట్ ఆడినప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను, చాలకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని ఒకసారి కలిపి వెంటనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్, అది మొత్తం వేసేసుకోవాలి. పేస్ట్ వేసాక మరొకసారి బాగా ఇదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదంతా కూడా ఈ పేస్ట్కి బాగా కలిసేలా కలుపుకుందాం. ఈ కారం, ఉప్పు, మసాలా ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుంటే చాలు. కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఈ గ్రేవీ కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. 5-6 నిమిషాలకి గ్రేవీ ఇలా కొంచెం దగ్గరకు అయింది కదా, ఇది ఇంకా దగ్గరకు అవ్వాలి. ఇంకా దగ్గరకు అయ్యి గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట. అప్పటి వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే పైకి చిందుతూ ఉంటుంది కదా, మీద పడుతుంది. కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి. ఇప్పటికే ఒక 5-6 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5-6 నిమిషాలు పడుతుంది ఇది పూర్తిగా రెడీ అవ్వడానికి. చూసారా ఈ విధంగా దగ్గరకి ఆయిల్ పైకి తేలాలన్నమాట. గ్రేవీ మనకి బాగా దగ్గరకి అయిపోయింది కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటికి రావాలి. ఈ విధంగా గ్రేవీ ఈ థిక్నెస్ ఉండాలి గ్రేవీ. ఈ స్టేజ్లో మీరు ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ ఏది తక్కువైనా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. నేను ఇంకేం వేయట్లేదు. మీకు సరిపోతే వేసుకోండి. ఈ స్టేజ్లో మనం ఈ పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, అదే జార్లో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం గ్రేవీని. ఇలా గ్రేవీ 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాజు మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మరో 2 నిమిషాలు గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా గ్రేవీ దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి తేలింది కదా, చివరిగా కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కాజు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు.
ఇలా వేడి వేడిగా చపాతీ చేసుకొని చక్కగా మనం చేసుకున్న కాజు టమాటో కర్రీ ఇలా వడ్డించుకొని చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను. ఇలా చపాతీ ముక్కలో ఇలా నిండా కర్రీ పెట్టుకొని ఇంత కమ్మగా ఉందంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా నోటి నిండా పట్టేలా పెట్టుకొని నవ్వులతో తిన్నారనుకోండి, బా కర్రీ చాలా కమ్మగా ఉంది. జీడిపప్పు అలాగే మనం చేసుకున్న పేస్టు అన్ని మసాలాలన్నీ కూడా భలే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు మీరు ఇలా ఇంట్లో చేసుకుని తింటే బయటికి రెస్టారెంట్కి వెళ్ళమన్నా వెళ్ళరు, అంత టేస్టీగా ఉంది. చేసి మీరు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.